హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఎన్నో పోషకాలున్న సజ్జలతో ఇడ్లీ రెసిపీని చూపించబోతున్నాను. సజ్జలతో ఇలా ఇడ్లీలు చేసుకుంటే టేస్టీగా ఉండటమే కాదు, స్పంజీగా చాలా సాఫ్ట్గా వస్తాయి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్స్కి ఈ రెసిపీ చాలా మంచిది. మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని సింపుల్గా చేసుకునే ఒక ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి 2.5 కప్పుల సజ్జలు తీసుకోవాలి. ఇలా తీసుకున్న సజ్జలని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని 4-5 గంటల పాటు నాననివ్వాలి. మరొక బౌల్లో ఏ కప్పుతో అయితే సజ్జలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మినప్పప్పుని తీసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఈ పప్పుని కూడా 4-5 గంటల పాటు నాననివ్వాలి. 4 గంటల తర్వాత చూస్తే పప్పు చక్కగా నానింది కదా. ఇలా నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ పప్పుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మినపప్పుని మరొక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే 4 గంటల పాటు నానబెట్టుకున్న సజ్జలని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ సజ్జలని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు గట్టిగా రాకుండా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న సజ్జ పిండిని కూడా బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని కనీసం 8 గంటల పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే పిండి చక్కగా పులిసింది కదా. ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎంతైతే పిండి కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, కన్సిస్టెన్సీకి తగినట్టుగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బ్యాటర్ని ఇడ్లీ బ్యాటర్లా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండాలండి. బ్యాటర్ని ఇలా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ప్లేట్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్స్లో ఇలా నింపుకోవాలి. మరో పక్కన ఇడ్లీ పాత్రలోకి 2 గ్లాసుల వాటర్ని తీసుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ పాత్రలోకి తీసుకొని మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో 10-12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇడ్లీలు చక్కగా ఉడికాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్ని బయటికి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీని డిమౌల్డ్ చేసి తీసుకుందాం. చూడండి, ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇలాగే అన్ని ఇడ్లీలని ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సజ్జ ఇడ్లీలు రెడీ. ఇలా చేసుకున్న ఈ సజ్జ ఇడ్లీలు దూదిలాగా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. హెల్దీ రెసిపీ కోసం చూసేవాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.